భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నేతలు నేడు యాంటోనీ కమిటీతో సమావేశం కానున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే ఏకైక పరిష్కారమని నివేదించనున్న నేతలు కలిసుంటే వనగూరే ప్రయోజనాల్ని వివరించనున్నారు. సాగునీటి సమస్య, హైదరాబాద్లో సీమాంధ్రుల భద్రత, ఉద్యోగుల సమస్యల్ని కమిటీ ముందు ప్రస్తావించనున్నారు. రాష్ట్రాన్ని కలిపే ఉంచాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు యాంటోనీ కమిటీకి స్పష్టం చేయనున్నారు. ఇప్పటికే అధిష్టానానికి సమైక్య గళం వినిపించిన నేతలు రాష్ట్రాన్ని ఒక్కటిగా ఉంచడం తప్ప మరో ప్రత్యామ్నాయాన్ని అంగీకరించబోమని స్పష్టం చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజన నిర్ణయం వల్ల తలెత్తిన సమస్యలు వివరించడంతో పాటు సమైక్యంగా ఉంచడం వల్ల ప్రయోజనాలను కమిటీ ముందు తెలపాలని నిర్ణయించారు. సాగునీటి సమస్య, హైదరాబాద్లో సీమాంధ్రుల భద్రత, ఉద్యోగుల సమస్యల్ని ప్రధానంగా కమిటీ ముందు ప్రస్తావించనున్న ప్రజాప్రతినిధులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కార మార్గమని స్పష్టం చేయనున్నారు. సిడబ్ల్యూసీ ప్రకటన అనంతరం సీమాంధ్రలో తలెత్తిన సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రత సహా భవిష్యత్ పరిణామాల్ని కమిటీ దృష్టికి తీసుకురానున్నారు. రాష్ట్ర విభజన వల్ల ఎదురయ్యే సమస్యలు, కలిసి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాల్ని వివరించనున్నారు. శాస్త్రీయంగా ఏ రకంగా రాష్ట్రం కలిసి ఉంటే మంచిది అని వాళ్ళు వివరించి చెప్పబోతున్నారు. ఇంకా లోతుకు వెళ్ళి తర్వాత విభజిస్తే వచ్చే నష్టాలు భావితరాల్లో కూడా ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయి, ఈ రేపు ఇమీడియట్ గా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇవి కూడా వాళ్ళకి వివరించి చెప్తాను సుదయంలో. కాబట్టి వాళ్ళు మా మాట బంధిస్తారని నమ్మకం. విభజనపై సిడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకునేలా సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులుగా తామంతా తీవ్ర ప్రయత్నం చేస్తున్నామన్న కావూరి రాష్ట్ర శ్రేయస్సుకు భిన్నమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నిస్తే రాజీనామాలకు వెనుకాడబోమని తేల్చి చెప్పారు. ఈ నిర్ణయాన్ని ఏ రకంగా సరే మార్చి అందరికీ సానుకూలంగా మీరు చేయాలనే ఒత్తిడి మంత్రులు 9 మంది కూడా మేము చేస్తున్నాం. మేము రోజు పత్రిక రావట్లేదు, ప్రచారం చేసుకోవట్లేదు, కానీ మా ధ్యేయంలో ఏ రకమైన లోపం లేదు, మా గోల్లో మా ఆలోచనలో మార్పు లేదు. మా యువతకు కూడా మా అభిప్రాయం రాష్ట్రం కలిసి ఉండాలని, కలిసి ఉంటేనే భవిష్యత్తు, కలిసి ఉంటేనే రాష్ట్ర ప్రజలకు కూడా గౌరవం, ఆ రాష్ట్ర ప్రజలకు కూడా గౌరవం, దేశంలో మన మాటకు విలువ కూడా వస్తుంది అని చెప్పి అభిప్రాయం. 9 మంది మంత్రులు కూడా రాష్ట్రానికి శ్రేయస్కరంగా నిర్ణయం ఏం తీసుకున్నా కూడా మనం ఏం చేయాలంటే వెనకాడబోమని చెప్పి చెప్పారు. యాంటోనీ కమిటీ ఎదుట సమైక్య గళం వినిపించేందుకు నేడు ఢిల్లీ వెళ్లనున్న సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు తప్పదు అనుకుంటే ముందడుగు వేయడానికి వీలుగా 2వ ఎస్ఆర్సీని నియమించాలని పట్టుబట్టినట్టు తెలుస్తోంది. లేదంటే శ్రీకృష్ణ కమిటీ 6వ సిఫార్సును అమలు చేస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతూనే తెలంగాణకు ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలని చెప్పనున్నట్టు సమాచారం.